హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ వరల్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని సీటెట్లో రిపీటెడ్ అయిన ఈవీఎస్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే ఇందులో మొదటిది చూసుకుంటే, మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఆప్షన్ ఏ ఇండియా, ఆప్షన్ బి టిబెట్, ఆప్షన్ సి నేపాల్, ఆప్షన్ డి మయన్మార్. ఈ కింది ఇచ్చిన 4 ఆప్షన్లో మౌంట్ ఎవరెస్ట్ అనేది దేనికి చెందుతుంది? అయితే ఇందులో ఆన్సర్ అనేది ఆప్షన్ సి నేపాల్. అదేవిధంగా నేపాల్లో దీన్ని సగర్మత్ అని కూడా అంటారు. రెండవ క్వశ్చన్, మనోజ్ said to his friend, I cannot play because I am down with fever. I passed through a cycle of shivering, fever and headache and finally sweating. After my blood test, doctor prescribed me a bitter medicine. Then Manoj might be suffering from option A typhoid, option B డయేరియా, ఆప్షన్ సి కలరా, ఆప్షన్ డి మలేరియా. అంటే ఈ కింది ఇచ్చిన 4 ఆప్షన్లో, అంటే ఇక్కడ 4 వ్యాధి పేర్లు ఇచ్చారు కదా, టైఫాయిడ్, డయేరియా, కలరా, మలేరియా. ఈ 4 మనోజ్ అనే అబ్బాయి ఏ వ్యాధితో బాధపడుతున్నాడు అని అడగడం జరిగింది. అయితే ముందుగా మనం ఈ కింది ఇచ్చిన 4 వ్యాధుల యొక్క లక్షణాలను చూసుకున్నట్లయితే చూడండి. డయేరియా వ్యాధి లక్షణాలు ఏంటంటే విరోచనాలు, కడుపు నొప్పి, వికారం ఉంటుంది. అదేవిధంగా మలేరియాకి చలి జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, దగ్గు, నీరసం, విరోచనాలు, పొట్టలో నొప్పి ఉంటుంది. కలరా నీళ్ళ విరోచనాలు, వాంతులు, కాళ్ళు పట్టేసినట్లుగా లాగడం ఉంటుంది. టైఫాయిడ్లో జ్వరం, పొట్టలో నొప్పి, నీరసంగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ అన్నీ ఒకేలా ఉన్నాయి, కాకపోతే చలి జ్వరం అనేది స్పెసిఫిక్గా మలేరియాలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఈ క్వశ్చన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ అతను పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది, ఐ పాస్ త్రూ ఏ సైకిల్ ఆఫ్ షివరింగ్, ఫీవర్ అండ్ హెడేక్. అంటే చలితో కూడిన జ్వరం మరియు హెడేక్, అలాగే చివరిగా స్వెట్టింగ్ వస్తుంది. ఈ లక్షణాలు అనేవి మలేరియా లక్షణాలు. కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ అనేది ఆప్షన్ డి మలేరియా అవుతుంది. థర్డ్ వన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఇంక్లూడింగ్ పోయిమ్స్ అండ్ స్టోరీస్ ఇన్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్స్. అంటే ఈవీఎస్ టెక్స్ట్ బుక్స్లో పోయిమ్స్ మరియు స్టోరీస్ పెట్టడానికి గల కారణాల్లో కారణం కానిది లేదా ఉద్దేశం కానిది ఏది అని అనడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ టు డెవలప్ ఇంట్రెస్ట్ ఇన్ ది సబ్జెక్ట్, ఆప్షన్ బి టు హ్యావ్ ఏ చేంజ్ ఇన్ రొటీన్ అండ్ మోనోటనస్ కంటెంట్, ఆప్షన్ సి టు ప్రొవైడ్ ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ ఫర్ లెర్నర్స్, ఆప్షన్ డి టు ప్రమోట్ ఇమేజినేటివ్ అండ్ క్రియేటివ్ ఎబిలిటీ ఇన్ ద లెర్నర్స్. ఇప్పుడు చూసుకుంటే పిల్లవాడ్ల పోయిమ్స్ అండ్ స్టోరీస్ అనేవి ఈవీఎస్లో పెట్టడానికి కారణం ఏమిటి అని చూసుకుంటే, మొదటిది పిల్లవాడిలో ఇంట్రెస్ట్ పెరగడానికి, రెండవ విధంగా పిల్లవాడు ఆహ్లాదకరమైన ఆనందకరమైన వాతావరణంలో ఏవైనా కొత్త విషయాలు నేర్చుకోవడానికి, అదేవిధంగా పిల్లవాడిలో ఊహాత్మక మరియు సృజనాత్మక నైపుణ్యాలు అనేవి పెంపొందించడానికి పోయమ్స్ మరియు స్టోరీస్ అనేవి ఈవీఎస్లో పెట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ నాట్ అన్ ఆబ్జెక్టివ్ అన్నాడు కాబట్టి దీని ఆప్షన్ అనేది ఆప్షన్ బి టు హ్యావ్ ఏ చేంజ్ ఇన్ రొటీన్ అండ్ మోనోటనస్ కంటెంట్ అవుతుందండి. ఎందుకంటే పిల్లవాడి నిజ జీవితంలో మార్చుకోలేని విషయాలకి, అదేవిధంగా పోయమ్స్ మరియు స్టోరీస్కి ఎటువంటి సంబంధం ఉండదు. మిగతా మూడింటితో, అంటే పిల్లవాడికి సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ పెరగడానికి, ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ ఆఫ్ లెర్నర్స్కి, అదేవిధంగా ఇమేజినేటివ్ అండ్ క్రియేటివ్ ఎబిలిటీ పెరగడానికి అనేవి ఈ పోయిమ్స్ మరియు స్టోరీస్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ నాట్ అన్ ఆబ్జెక్ట్ అన్నాడు కాబట్టి దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి టు హ్యావ్ ఏ చేంజ్ ఇన్ రొటీన్ అండ్ మోనోటనస్ కంటెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, డెజర్ట్ ఓక్ ఈజ్ ఏ ట్రీ హూజ్ రూట్స్ గో డీప్ ఇన్ టు ది గ్రౌండ్ టిల్ దే రీచ్ వాటర్. The depth of these roots is nearly 30 times the height of the tree. This tree is found in option A Rajasthan, option B Abu Dhabi, option C Australia, option D Russia. అంటే డెజర్ట్ ఓక్ అనే చెట్టు ఎక్కడ కనుక్కోబడింది, అలాగే దీని యొక్క స్పెషాలిటీ కూడా 2 పాయింట్స్ ఇచ్చాడనమాట. ఈ చెట్టు అనేది ఈ చెట్టు యొక్క వేర్లు అనేవి భూమి లోపల నీరు ఎక్కడ వరకు ఉన్నాయో, అంటే ఎంత లోతులో ఉన్నాయో అంత లోతు వరకు ఈ వేర్లు అనేవి పెరుగుతాయి. అదేవిధంగా ఈ వేర్ల యొక్క పొడవు అనేది చెట్టు యొక్క పొడవుకి 30 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ చెట్లు అనేవి ఎక్కడ కనుక్కోబడ్డాయి, అలాగే ఎక్కడ ఉన్నాయి అంటే దీని ఆప్షన్ వచ్చి ఆస్ట్రేలియా అండి. డెజర్ట్ ఓక్ అనేది ఆస్ట్రేలియాలో కనుక్కోబడింది.
ఇక్కడ ఆ చెట్టు యొక్క పిక్ మెన్షన్ చేయడం జరిగింది, ఒకసారి చూడండి. ఈ చెట్టు యొక్క వేర్లు అనేవి ఆ చెట్టు కంటే ఎక్కువ పొడవుతో భూమి లోపలికి విస్తరించి ఉంటాయన్నమాట, ఎందుకంటే భూమి లోపల ఉన్న నీటిని పీల్చుకోవడానికి. నెక్స్ట్ క్వశ్చన్, ది అబ్రివేషన్ ఈవీఎస్ స్టాండ్స్ ఫర్ అంటే ఈవీఎస్ యొక్క స్టాండర్డ్ ఫామ్ ఏంటి అంటే ఆప్షన్ ఏ ఎన్విరాన్మెంటల్ స్కిల్స్, ఆప్షన్ బి ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఆప్షన్ సి ఎన్విరాన్మెంటల్ సోర్సెస్, ఆప్షన్ డి ఎన్విరాన్మెంటల్ స్టడీస్. యాక్చువల్గా ప్రైమరీ స్టేజ్లో మాత్రమే ఈవీఎస్ అని ఉంటుంది. ఈవీఎస్ అంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్. అదేవిధంగా మనకి సైన్స్ మరియు సోషల్ అనేది అప్పర్ ప్రైమరీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈవీఎస్ అంటే ఆప్షన్ డి ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. While discussing liking and disliking, a student says, I and my mother both love to eat snakes. Whenever we feel like eating snakes, we go to a neighborly hotel and eat lingu fin. This student must belong to option A, Assam, option B, Hong Kong, option C, Odisha, option D, అరుణాచల్ ప్రదేశ్. అంటే ఒక డిస్కషన్ జరుగుతుందికి మీకు ఏది ఇష్టమో మీకు ఏది ఇష్టం లేదు అంటే ఒక విద్యార్థి ఇలా చెప్తున్నాడు అనమాట. నేను మరియు మా అమ్మగారు ఇద్దరము పాములు తినడానికి ఇష్టపడతాము. అదేవిధంగా మాకు ఎప్పుడైనా తినాలి అనిపించేటప్పుడు మేము దగ్గరలో ఉండే హోటల్లోకి వెళ్ళి మాకు ఇష్టమైన లింగు ఫీ అని ఫుడ్ని మేము తింటాము అని చెప్పడం జరిగింది. అయితే ఈ క్వశ్చన్ని బేస్ చేసుకొని ఆ విద్యార్థి ఏ ప్రాంతానికి చెందినవాడో మనం ఇప్పుడు ఆన్సర్ చేయాలి. ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి హాంకాంగ్, ఆప్షన్ సి ఒడిశా, ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. ఈ ప్రశ్నకి ఆన్సర్ ఆప్షన్ బి హాంకాంగ్. ఇది డిస్కసింగ్లో ఉంటుంది, థర్డ్ క్లాస్లో పక్కన పిక్ మెన్షన్ చేశాను చూడండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, దేర్ ఆర్ యానిమల్స్ దట్ అవేక్ ఎట్ నైట్. దీస్ యానిమల్స్ కెన్ సీ థింగ్స్ ఓన్లీ ఇన్ ఆప్షన్ ఏ వైలెట్ అండ్ బ్లూ కలర్స్, ఆప్షన్ బి గ్రీన్ అండ్ ఎల్లో కలర్స్, ఆప్షన్ సి బ్లాక్ అండ్ వైట్ కలర్స్, ఆప్షన్ డి రెడ్ అండ్ ఆరెంజ్ కలర్స్. అంటే యానిమల్స్ అనేవి రాత్రిపూట ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని చూడాలి అనుకుంటే వాటికి ఏ కలర్లో కనిపిస్తాయి అంటే ఆప్షన్ సి బ్లాక్ అండ్ వైట్ కలర్స్. ఎందుకు అంటే జంతువులకి పగటిపూట మాత్రమే కొన్ని రంగులను చూడగలుగుతాయి. అవి రాత్రిపూట ఏదైనా ఒక వస్తువును చూడాలి అంటే వాటికి కేవలం బ్లాక్ అండ్ వైట్లో మాత్రమే కనిపిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ది సెక్షన్ ఆన్ సర్వే అండ్ రైట్ ఇన్ సమ్ చాప్టర్స్ ఆఫ్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్ ఫర్ క్లాస్ 5 primarily aims at option A, assessing the students on their general awareness, option B, providing opportunity to students to explore and learn, option C, helping the students to learn basic concepts of the subject, option D, improving practical skills of the students. అంటే మనకి టెక్స్ట్ బుక్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్లో సర్వే అండ్ రైట్, అదేవిధంగా డిస్కస్ అండ్ రైట్, టెల్ అండ్ రైట్ లేదా థింక్ అండ్ డిస్కస్ అని కొన్ని సెక్షన్స్ మనకు ఉంటాయి. ఆ సెక్షన్స్లో సర్వే అండ్ రైట్ అంటే తెలుసుకొని వ్రాయండి అని ఒక సెక్షన్ ఉంటుంది. ఈ తెలుసుకొని రాయండి అనే సెక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని ఇక్కడ ఈ క్వశ్చన్లో మనకి అడగడం జరిగింది. అయితే ఇప్పుడు మన ఆప్షన్లో చూసుకున్నట్లయితే, ఆప్షన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ సెక్షన్ అనేది జనరల్ అవేర్నెస్ని అసెస్ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. ఆప్షన్ బిలో పిల్లవాడు తనంతట తాను తెలుసుకొని నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అని, ఆప్షన్ సి ప్రకారం బేసిక్ కాన్సెప్ట్స్ని నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది, ఆప్షన్ డి ప్రాక్టికల్ స్కిల్స్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే సర్వే అండ్ రైట్ అనేది పిల్లవాడికి ఒక ఆపర్చునిటీ ఇస్తుంది. అంటే మీ అంతటే మీరు తెలుసుకుని దాని ద్వారా నేర్చుకోండి అనే ఆపర్చునిటీని పిల్లవాడికి ఇస్తుంది. కాబట్టి దీని యొక్క ఆన్సర్ అనేది బి, ప్రొవైడింగ్ ఆపర్చునిటీ టు స్టూడెంట్స్ టు ఎక్స్ప్లోర్ అండ్ లెర్న్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ డెడ్ సీ? ఇస్ ఆప్షన్ ఏ, a sea whose water is poisonous, option B, a sea which is the saltest of all oceans and seas, option C, a sea in which high and low tide are very frequent, option D, a sea in which it is dangerous to sail ships. మృత సముద్రం గురించి చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ, సి, డి అనేవి కాదు, ఆప్షన్ బి, ఏ సీ విచ్ ఈజ్ సాల్టెస్ట్ ఆఫ్ ఆల్ ఓషన్స్ అండ్ సీస్, ఆప్షన్ బి అండిది. ఎందుకు అంటే ప్రపంచంలో ఎన్ని సముద్రాలు ఉన్నాయో అన్ని సముద్రాల కంటే ఈ సముద్రం యొక్క వాటర్ అనేది చాలా సాల్ట్గా ఉంటాయి, అంటే చాలా ఉప్పుగా ఉంటాయి. ఇవి ఎంత సాల్టిస్ట్ అంటే ఈ సముద్రం నుంచి 1 లీటర్ వాటర్తో మనం 300 grams ఉప్పుని తయారు చేయవచ్చు. అంటే ఈ వాటర్ ఎంత సాల్టిస్ట్గా ఉంటే ఒకసారి ఆలోచించండి. అందుకే ఈ సముద్రాన్ని మృత సముద్రం అని చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ గుడ్ కుకింగ్ ప్రాక్టీస్?
ఆప్షన్ ఏ వాషింగ్ ది వెజిటేబుల్స్ నైస్లీ అండ్ దెన్ కటింగ్. ఆప్షన్ బి కటింగ్ ది వెజిటేబుల్స్ అండ్ దెన్ వాషింగ్ దిస్ ఇన్ రన్నింగ్ వాటర్. ఆప్షన్ సి కీపింగ్ ది వెజిటేబుల్స్ ఇన్ సన్షైన్ ఫర్ సమ్ టైమ్ బిఫోర్ కటింగ్ అండ్ కుకింగ్. ఆప్షన్ డి కుకింగ్ ది వెజిటేబుల్స్ బై డీప్ ఫ్రై టు కిల్ బ్యాక్టీరియా. ఇప్పుడు ఆప్షన్స్ ప్రకారం చూసుకుంటే ఈ 4 ఆప్షన్స్లో ఏ ప్రాసెస్ అనేది కరెక్ట్ ప్రాసెస్ అని అడగడం జరిగింది. ఫస్ట్ ఏ కూరగాయలు ముందుగా కడిగి తర్వాత కట్ చేసుకోవాలి. ఆప్షన్ బి ముందుగా కూరగాయలని కట్ చేసి తర్వాత రన్నింగ్ వాటర్లో వాటిని కడగాలి. ఆప్షన్ సి కూరగాయలని వండడానికి ముందుగానే కాసేపు ఎండలో పెట్టి తర్వాత తెచ్చి వాటిని కట్ చేసుకొని వంట చేసుకోవాలి. ఆప్షన్ డి మనం వంట చేసేటప్పుడు బ్యాక్టీరియా మొత్తం చంపాలి అనుకుంటే మనం వాటిని కూరగాయలని డీప్ ఫ్రై చేసి వండుకోవాలి అని చెప్పడం జరిగింది. అయితే ఈ 4 కరెక్ట్ ఆప్షన్ ఏది అంటే ఆప్షన్ ఏ కూరగాయలు ముందుగా కడిగి ఆ తర్వాత కట్ చేసుకొని తర్వాత వండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.